చిట్టి కోడి కథ. అనగనగా ఒక ఊరిలో ఒక తల్లి కోడి, దానికి 3 పిల్ల కోడులు ఉండేవి. అవి ప్రతిరోజు ఎంతో ఆనందంగా ఆడుకుంటూ ఆహారం కోసమని అడవికి వెళ్ళేవి. అడవికి వెళ్ళి అడవిలో ఆహారం తిని ప్రతిరోజు మరలా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయేవి. ఒకరోజు చిన్న కోడి పిల్ల తనకి ఇష్టమైన ఆహారం దొరకడంతో అది ఆహారం తింటూ తన తల్లిని గమనించడం మర్చిపోతుంది. మిగిలిన 2 కోడి పిల్లలు తన తల్లితో పాటు ఇంటికి వెళ్ళిపోతాయి. చిన్న కోడి పిల్ల తన తల్లిని వెతకడం మొదలు పెడుతుంది. అలా అడవిలో అది వెతుకుతూ ఉండగా దానికి ఒక ఆవు కనిపిస్తుంది. అమ్మ అమ్మ అంటూ ఆవు దగ్గరికి వెళుతుంది. ఆ ఆవు చెబుతుంది, నేను మీ అమ్మను కాదమ్మా, చూడు ఎంత ఎత్తుగా ఉన్నానో, ఇంకా నాకు 2 కొమ్ములు కూడా ఉంటాయి, నన్ను ఆవు అంటారు అని చెప్తుంది. చెప్పి ఆవు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోగా దానికి ఒక గుర్రం కనిపిస్తుంది. అది అమ్మ అమ్మ అంటూ గుర్రం దగ్గరికి వెళ్తుంది. నేను మీ అమ్మని కాదమ్మా, నాకు కొమ్ములు లేని మాట వాస్తవమే, కానీ మీ అమ్మ నాకన్నా చిన్నగా ఉంటుంది అని చెప్తుంది. కోడిపిల్ల ఇంకా తన తల్లిని వెతకడం మొదలు పెడుతుంది. అలా కోడిపిల్ల వెతుకుతూ ఉండగా తనకు ఒక పులి కనిపిస్తుంది. అమ్మ అమ్మ, నువ్వే కదమ్మా అమ్మవి అంటూ దాని దగ్గరికి వెళ్తుంది. పులి అమాయకంగా ఉన్న కోడిపిల్లను చూసి, చూడమ్మా, నేను మీ అమ్మని కాదు, నేను ఆవు కంటే చిన్నగా ఉన్న మాట వాస్తవమే, కానీ నా ఒంటి నిండా చారలు ఉన్నాయి చూడు, ఇంకా నాకు 4 కాళ్ళు ఉన్నాయి, మీ అమ్మకి 2 కాళ్ళు ఉంటాయి, ఇంకా 2 రెక్కలు కూడా ఉంటాయి అని చెప్తుంది. చెప్పి పులి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కోడిపిల్ల మళ్ళీ తన నడకను సాగిస్తుంది. అలా కోడిపిల్ల వెళ్తూ వెళ్తూ ఉండగా అది ఆలోచిస్తూ ఉంటుంది. మా అమ్మకి 2 రెక్కలు ఉంటాయి, ఇంకా చిన్నగా ఉంటుంది కదా అని ఆలోచించేలోపు దానికి ఒక పక్షి కనిపిస్తుంది. అమ్మ అమ్మ అంటూ ఆ పక్షి దగ్గరికి వెళ్తుంది. నేను మీ అమ్మని కాదమ్మా, నాకు రెక్కలు ఉన్నమాట వాస్తవమే, కానీ నేను నాలాగా మీ అమ్మ పైకి ఎగరలేదు అని చెప్పి కాకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కోడిపిల్ల మళ్ళా నిరాశగా తన తల్లిని వెతకడం కోసం అడుగులు వేస్తూ ఉంటుంది. అడుగులు వేస్తూ అది ఆలోచిస్తూ ఉంటుంది. మా అమ్మకి 2 రెక్కలు ఉంటాయి, ఇంకా చిన్నగా ఉంటుంది, దానికి 2 కాళ్ళు కూడా ఉంటాయి అనుకునేసరికి ఆ కోడిపిల్లకి ఒక బాతు కనిపిస్తుంది. కోడిపిల్ల ఎంత ఆనందంగా దాని దగ్గరికి వచ్చి, అమ్మ అమ్మ, నువ్వే కదా మా అమ్మవి అంటుంది. అప్పుడు ఆ బాతు, నేను చిన్నగా ఉన్నమాట వాస్తవమే, కానీ మీ అమ్మ నాలాగా నీటిలో ఈదలేదు అమ్మ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోగా కోడిపిల్ల తన తల్లి కూడా వెతుక్కుంటూ వస్తుంది. కోడిపిల్ల తన తల్లిని చూసి ఎంతో ఆనందంగా అమ్మ అంటూ దాని దగ్గరికి వెళ్తుంది. తన బిడ్డను చూసి ఎంతో ఆనందంగా దాన్ని దగ్గరికి తీసుకుంటుంది.